నీవు ఏ కులము నుంచి వచ్చినా, హల్లెలూయా హల్లెలూయా చెప్పండి, నువ్వు ఏ కులము నుంచి వచ్చినా, ఏ మతము నుంచి వచ్చినా, దేవుని నువ్వు నమ్ముకున్నట్టయితే నీవు దేవుని బిడ్డవవుతావు, నువ్వు దేవునితో ఒక నిబంధనలోకి వస్తావు. హల్లెలూయా. కాబట్టి జనులారా వినండి. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, అబ్రహాం నమ్మాడు. నమ్మిన తర్వాత అబ్రహాం ఒక విషయం చేస్తూ ఉన్నాడు. ఇది చదవాలి తెలుగులో. దేవుడు అబ్రహాముకి చెప్తున్నాడు ఈ విధంగా, 9వ వచనం నుంచి చదువు. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. చూసారా, దేవుడు ఇవన్నీ తెమ్మంటున్నాడు, ఈ యొక్క జంతువుల్ని, ఈ యొక్క పక్షుల్ని. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమకు ఖండించి చూసారా, రక్తం చిందించబడుతుంది. దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. దాన్ని ఎదురు బదురు పెట్టాడు, సగానికి చీల్చాడు, ఎదురు బదురు పెట్టాడు. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేభరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసను. చూసారా, సాతాను శక్తులు వచ్చి అవి దొంగిలించడానికి ప్రయత్నం చేసినప్పుడు వాటిని వెళ్ళగొడుతున్నాడు అబ్రహాం. ప్రొద్దుగుంక పోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పుట్టెను. అప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళాడు అబ్రహాం. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి. చూసారా, ఇక్కడ చూడండి, ఆ ఏం కంటున్నాడు, నిద్రపోతున్నాడు, ఏ విధంగా నిద్రపోతున్నాడు? గాఢ నిద్రలో ఉన్నప్పుడు, ఒక భయంకరమైన చీకటి ఉన్నప్పుడు, కటిక చీకటిలో దేవుని యొక్క వాక్కు వస్తుంది ఆయనకి. హల్లెలూయా. దేవుడు తనకి తెలియపరుస్తున్నాడు. ఏంటి, రానయ్యున్న కాలంలో ఏమవుతుంది అనేది ఇప్పుడు తెలియపరుస్తున్నాడు, కొద్ది మట్టుకు తెలియపరుస్తున్నాడు. అది వినండి ఇక్కడ. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులవుతారు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. హల్లెలూయా. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకే నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగాను నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వరకు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకునవలనని అబ్రాముతో చెప్పాడు. గాఢ నిద్రలో ఉన్నాడు, కటిక చీకటి ఉంది, దేవుని వాక్ వస్తుంది. దేవుని వాక్ మొదట్లో 12వ అధ్యాయంలో ఏం చూసాము, దేవుడు ఏమన్నాడు, నేను దీవిస్తాను, నీ నామం గణపరుస్తాను, నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉంటావు అని చెప్పాడు. ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. నీ సంతానం, హల్లెలూయా, ఆయన లాయిన్స్ అంటే గర్భవాసం నుంచి వచ్చేటువంటి సంతానము ఏమవుద్ది, ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాలకి వారు సొత్తుగా తీసుకుంటారు, ఏ విధంగా వారు బానిసలు అవుతారు, ఆయన ఏ విధంగా దీర్ఘాయుస్సుతో జీవించి మరణిస్తాడు, అన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు. 17వ వచనం. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు, ఇప్పుడు ప్రొద్దుకుంకింది, కటిక చీకటి అయింది, రాగుచున్న పొయ్యి అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. చూసారా, దేవుని యొక్క అగ్ని ఆ యొక్క కళేబరాల మధ్యలోంచి నడిచిపోయాను. దేవుడే నడిచిపోయాడు అనమాట. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గషీయులను, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాను. హల్లెలూయా. ఆ రాత్రి ఆ కటిక చీకటిలో అబ్రహాముతో మాట్లాడాడు. అంతేకాకుండా అబ్రహాము చేసిన ఆ కళేబరాల్ని ఏదైతే దేవుడు తీసుకుని రమ్మన్నాడో బలి అర్పణగా, ఆ అర్పణ రక్తము కార్చబడ్డదో వాటి మధ్యలోంచి దేవుడు నడిచి, ఈరోజు నేను నీతో నిబంధన చేస్తున్నాను. ఈ నిబంధన ఏంటి, ఈ రాజ్యాలన్నీ, ఈ దేశాలన్నీ కూడా నీ సంతానము స్వాధీనపరచుకుంటుంది. హల్లెలూయా. చూసారా, దేవుడు అబ్రహాముతో ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో ఈ దేవుడు రక్త నిబంధన స్థిరపరుచుతూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆమెన్. అంటే దేవుడు తాను తన వాక్యము ద్వారా, తన వాగ్దానము ద్వారా, నిబంధన ద్వారా బంధించుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే బయటికి రాలేడు దేవుడు. ఇంకా
ఎందుకు? మాట మాట్లాడాడు కాబట్టి అది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఒకసారి కీర్తన గ్రంథము 138 అధ్యాయము 2వ వచనం చూసుకుందాం. 138:2. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నా నామమంతటి కంటే నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వు గొప్ప చేసి ఉన్నావు. చూసారా? దేవుడు తన వాక్యాన్ని తన నామము కంటే ఎక్కువగా గొప్ప చేశాడు. హల్లెలూయా. అంటే దేవుడు మాట ఇచ్చి తప్పనటువంటి వాడు. హల్లెలూయా. ఈ సత్యము చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం మన హృదయంలో నాటబడి ఉండాలి. ఎందుకంటే ఆ విధంగా నీకు అర్థమై అది నాటబడినట్టయితే నీవు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, దేవునితో నువ్వు సంభాషించినప్పుడు నీవు ఆ యొక్క నిబంధనలో ఉన్నావు కాబట్టి ఆ నిబంధన మీద ఆధారపడి దానిని బట్టి నువ్వు దేవుని నుంచి కోరగలవు. నువ్వు భిక్షగాని వలె వెళ్ళవు దేవుని దగ్గరికి, నీవు దేవుని కుమారునిగా వెళ్తావు. అంతేకాదు నిబంధన పార్ట్నర్గా అంటే భాగస్వామ్యుడిగా నువ్వు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే తన నామము కంటే తన వాక్యాన్ని ఆయన గణపరిచాడు కాబట్టి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంతేకాదు 17వ అధ్యాయంకి వెళ్దాం. చూడండి, దేవుడు ఈ దేశాలన్నీ నువ్వు స్వతంత్రించుకుంటున్నావు, ఇవన్నీ కూడా నీ సంతానం పొందుతుంది అని చెప్పి వాగ్దానం ఇచ్చి మరి నిబంధన చేశాడు. అంతేకాదు తన కుమారుని గురించి కూడా నిబంధన చేస్తాడు ఇక్కడ దేవుడు. చూడండి, ఇక్కడ 17వ అధ్యాయం 1వ వచనం నుంచి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవయుండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి. హల్లెలూయా. నాకును నీకు మధ్యన నా నిబంధనను నియమించదను. హల్లెలూయా. ఈ నిబంధన ఎటువంటి? చూడండి ఇక్కడ, నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. హల్లెలూయా. అత్యధికముగా అభివృద్ధి చెందిస్తాను అంటున్నాడు. పాస్టర్ గారు, మీరు ఇంత సంతోషం ఎందుకు ఇంత సంతోషిస్తున్నారు అనొచ్చు. అది అబ్రహాముతో కదండి చేసిందండి. ఆగండి, అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానాలన్నీ, అబ్రహాముతో చేసిన నిబంధన మనకు కూడా వర్తిస్తుంది కాబట్టే అంతగా సంతోషించవచ్చు, అంతగా ఆనందించవచ్చు మనం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మనం భిక్షగాలం కాదు, మరి లేకపోతే సంఘంలో దిగువ స్థితిలో ఉన్నటువంటి వారం కాదు. నీవు ఏ కులము నుంచి వచ్చినా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, నువ్వు ఏ కులము నుంచి వచ్చినా, ఏ మతము నుంచి వచ్చినా, దేవుని నువ్వు నమ్ముకున్నట్టయితే నీవు దేవుని బిడ్డవవుతావు, నువ్వు దేవునితో ఒక నిబంధనలోకి వస్తావు. హల్లెలూయా. మనుషులు నువ్వు తక్కువ జాతి వాడనొచ్చు, నువ్వు తక్కువ కులం నుంచి వచ్చావని నిన్ను వెలివేయొచ్చు, కానీ దేవుడు నిన్ను వెలివేయడు. నీవు దేవుని కుమారుడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మనము ఎప్పుడైతే యేసయ్య నమ్ముతామో ఆనాటి నుంచి మనం ఏ కులం నుంచి వచ్చినా, ఏ మతం నుంచి వచ్చినా అవన్నీ మర్చిపోవాలి, అవి తుడిచివేయబడాలి. ఏ విధంగా అయితే యేసు ప్రభు మన పాపాలని తన రక్తంలో కడిగి వేశాడో అదే విధంగా నీవు నూతన సృష్టిని మర్చిపోకూడదు. నీవు నూతన సృష్టి కాబట్టి నువ్వు ఏ మతం నుంచి వచ్చినా, ఏ కులము నుంచి వచ్చినా, ఈనాడు నువ్వు దేవుని బిడ్డవు. నీ యొక్క ఐడెంటిటీ, గుర్తింపు నీ గతములో లేదు. నీ గుర్తింపు ఏ కుటుంబం నుంచి వచ్చావో దానిలో లేదు. నీ గుర్తింపు నీ కులములో లేదు, నీ మతములో లేదు. నీ గుర్తింపు యేసు క్రీస్తులో ఉంది. హల్లెలూయా. నీవు దేవుని బిడ్డవు. ఆమె చెప్పాలి. హల్లెలూయా చెప్పండి నాతో పాటు, నేను దేవుని బిడ్డను, నాకు దేవునితో నిబంధన ఉంది. హల్లెలూయా. ఆ నిబంధన గురించి ఆలోచిద్దాం. ఆగండి, ఇప్పుడు ఇంకా చదువు. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నేను నీతో చేశాను ఈ నిబంధన. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. నీవు అనేక జనులకు తండ్రి అవుతావు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆగండి. దేవుడు ఇక్కడ ముసలివాడితో మాట్లాడుతున్నాడు. 99 ఏళ్ళని మొదటి వచనంలో చదువుతున్నాడు అబ్రహాంతో. ఇంతవరకు అబ్రహాంకి పిల్లలే లేరు సారా ద్వారా. అటువంటి ముసలివాడితో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు ఏదో కుమారుణ్ణి ఇస్తాను కదా, నువ్వు అనేక జనులకి తండ్రి అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనులకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. హల్లెలూయా.
నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదను. హల్లెలూయా. దేవుడు తన బాధ్యతను వ్యక్తపరుస్తున్నాడు. అబ్రహాము, నాతో సరిగ్గా నడు. మొదటి వచనంలో చెప్పారు, వాక్ బిఫోర్ మీ అండ్ బీ పర్ఫెక్ట్. నా ఎదుట నిందారహితుడుగా బ్రతుకు, నడుచుకో. నేను నీతో నిబంధన చేస్తున్నాను. హల్లెలూయా. ఈ నిబంధన ప్రకారంగా ముసలివాడివైన నీవు ముసలిదైనటువంటి సారా ద్వారా గొప్ప జనాంగానికి తండ్రిగా తల్లిగా చేయనై ఉన్నాను. హల్లెలూయా. చూసారా, వారిలో పిల్లలు కలడానికి శక్తి లేదు. వారంతటా వారు చూసుకుంటే వారి బలహీన స్థితిలో ఉన్నారు. అయిపోయింది, పిల్లలు కనే స్థితి దాటిపోయింది. ఆ సమయము వారి జీవితంలో దాటిపోయింది. ఇంకా పిల్లలు కనడానికి ఆస్కారమే లేదు. అటువంటి వారితో మాట్లాడి దేవుడు ఏమన్నాడు, నేను నిన్ను అనేక జనులకి తండ్రిగా చేశాను అన్నాడు. ఆమేన్. నియమించి తిని. హల్లెలూయా. నియమించి తిని. అంతేకాదు, నీ ద్వారా రాజులు వస్తారంటున్నాడు. రాజులు నీలోంచి వచ్చేదారు. హల్లెలూయా. గమనించండి, ఈ యొక్క బాధ్యత నాది. కానీ నీ బాధ్యత ఏంటి? నిందారహితుడుగా ఉండి నమ్మకముగా విశ్వాసములో నడు. ఈ నిబంధనను మర్చిపోవద్దు. అంటే ఆ నిబంధన, దేవుడు తన్ను తాను బద్ధుడవుతున్నాడు. ఈ యొక్క మాటకి, తన పలికిన మాటకి బద్ధుడై కట్టబడుతున్నాడు. ఖచ్చితంగా చేస్తానని వాగ్దానం ఇస్తాడు. కానీ ఖచ్చితంగా చెయ్యాలంటే దేవుడు తన మాట అబ్రహాం పట్ల నెరవేర్చాలంటే అబ్రహాము చేయాల్సిన క్రియలు కూడా ఉన్నాయి. అది మర్చిపోకూడదు. హల్లెలూయా. మనం అనేక సార్లు దేవుని వాక్యములను వాగ్దానాలు తీసుకొని పలుకుతూ ఉంటాం, కానీ వాక్యానుసారంగా నడవం. అందుకే ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడవు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ, మనం అనుకున్న విధానంలో జీవిస్తూ, దేవునికి నచ్చనటువంటి మార్గాల్లో నడుస్తూ, వాగ్దానాలు ఎంత పలికినా, ఎంత కన్ఫెస్ చేసినా, ఎంత ఉపవాసం చేసినా అది జరగదు. ఎందుకంటే నీవు చేయాల్సినటువంటి నీ బాధ్యతను వహించకపోతే దేవుడు తన వాగ్దానాలు నీ పట్ల నెరవేర్చబడ్డానికి బద్ధుడై లేడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. చూసారా? కాబట్టి జాగ్రత్త. అందుకే మొట్టమొదట ఆయన అన్నాడు, నీవు నా సన్నిధిలో ఎలా నడమన్నాడు? మొదటి వచనంలో నడుచుచు నిందారహితుడుగా ఉండు. అంటే నీ హృదయము సరిగ్గా ఉండాలి దేవునితో. దేవుడు పిలుస్తే ఆ పిలుపు లోబడు. దేవుడు ఏదైనా చేయమంటే చెయ్యు. ఎందుకు? ఇది ఒక నిబంధన. ఈ యొక్క రిలేషన్షిప్, ఈ యొక్క సంబంధము, దేవునితో మనకున్న సంబంధము నిబంధన మీద ఆధారపడినటువంటి సంబంధం. ఇది మతపరమైనటువంటి సంబంధం కాదు. అంటే మతపరంగా ఏదో క్రియలు చేయాలి, మతపరంగా నేను ఆలయానికి వెళ్ళినందుకు దేవుడు నన్ను దీవించాలి అనేటువంటి తలంపు తప్పు. అర్థమైన వారు ఆమెను చెప్పాలి. చూసారు, నేను చిన్నగున్నప్పుడు మరి సంఘానికి వెళ్ళేవాను. ఆ సమయాల్లో చాలామంది యవనస్తులు ఉండేవారు. వారు సంఘము ఆరాధన అయ్యేటప్పుడు అంతా బయట నిలబడి మాట్లాడుకుంటూ అన్ని జోకులేస్తూ రకరకాలుగా మాట్లాడుకునేవారు. కానీ అయిపోతుంది ఆరాధన అనే సమయానికి ఎప్పుడైతే మరి ఆశీర్వాదము పాస్టర్ గారు పలకనే ఉన్నాడు, అప్పుడు లోపలికి వచ్చి తల దూర్చేవారు. ఎందుకంటే ఆశీర్వాదం పొందితే చాలు అని. చూసారా? వారు అనుకున్నారంటే హాజరిస్తే దేవుడు నన్ను దీవిస్తాడని. ఎక్కడైనా, ఏ బడిలో అయినా, ఏ స్కూల్లో అయినా, ఏ యూనివర్సిటీలో అయినా అటెండెన్స్ ద్వారా ఎవడన్నా పాస్ అవుతాడండి? కానీ దేవునితో మన సంబంధానికి వచ్చేటప్పటికి అలాగ ఆలోచిస్తాం. అందుకే మనం ఓడిపోతున్నాం. క్లాసులో కూర్చున్నంత మాత్రం ఖచ్చితంగా నువ్వు పాస్ అవుతావనే గ్యారంటీ లేదు. నీవు వినాలి, నేర్పించుతున్నది వినాలి, నేర్చుకోవాలి. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి. ఎందుకు? ఆ పరీక్షలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? చెప్పింది నీకు ఎక్కిందా లేదా అని తెలుసుకోవడానికి. హల్లెలూయా. కాబట్టి వాక్యము వినేటప్పుడు జాగ్రత్తగా చెవియొగ్గి వినాలి. మన పరీక్షలు పేపర్ మీద రావు. మన పరీక్షలు మన యొక్క జీవిత పరీక్షలుగా మారుతాయి. మన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలు మన పరీక్షలుగా మారుతాయి. ఆ పరీక్షల్లో నెగ్గాలి. అస్వస్థత అవ్వచ్చు,
లేకపోతే ఎవరో మనకు మోసం చేయొచ్చు, లేకపోతే మరి ఎవరో మనల్ని హాని చేయడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు, మన గురించి చెడుగా మాట్లాడుతూ. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరీక్షల్ని ఏ విధంగా నెగ్గాలి అనేది తన వాక్యంలో స్థిరపరిచాడు దేవుడు. లోకస్తుల వలె మనం ప్రవర్తించడానికి వీల్లేదు. లోకుల వలె మనం కూడా ప్రవర్తిస్తూ దేవుని వాగ్దానాలను మనం క్లెయిమ్ చేస్తే, క్లెయిమ్ అంటే ఒప్పుకున్నంత మాత్రాన మనకది జరగదు. అది మర్చిపోకండి. మనము దేవుడు ఏ విధంగా ప్రవర్తించాలి అటువంటి సమయంలో నేర్పిస్తున్నాడు. అందుకేమన్నాడు? క్షమించాలి, క్షమాపణ. చూసారా, మనము కూడా క్రోధముతో, కక్షతో, మనం ఆ క్రోధము, కోపము, కక్షతో ప్రవర్తిస్తూ, లోకములో ఉన్న వారి వలె ప్రవర్తిస్తూ, దేవుడు నన్ను దీవించాలి, వాడిని మొత్తాలి అనే ప్రార్థనలు చేస్తే దేవుడు మనకి ఆశీర్వాదం కలిగించడు. కానీ ఆయన వాక్య ప్రకారం జీవిస్తే ఖచ్చితంగా దీవిస్తాడు. హల్లెలూయా చెప్పాలి. ఆమేన్. చూసారా, ఇక్కడ మనం నేర్చుకుంటుంది ఏంటంటే అబ్రహాముతో దేవుడు ఏ విధంగా వ్యవహరించాడు. ఇది మనం ఒక ఫౌండేషన్ లాగా వేసాం. మనకి సమయం అయిపోయింది ఈరోజు. ఇది కంటిన్యూ చేద్దాం వచ్చే వారం, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానాలు ఏవైనా సరే అవన్నీ కూడా మనకు వర్తిస్తాయని వాక్యంలో మనం చూపించగలం. అందుకే జాగ్రత్తగా వినాలి వాక్యము. ఆ వాగ్దానాలు నావి అని నమ్మాలి. ఎందుకు నమ్ముతున్నావు? ఎవరో వచ్చి నాకేదో మాట చెప్తే నమ్ముతానా నేను? కాదు. అందుకే నీకు అనుభవం అవసరం దేవునితో. దేవుడు నమ్మదగిన వాడని తెలుసుకోవాలి, మంచివాడని రుచి చూసి తెలుసుకోవాలి. అప్పుడే నువ్వు నమ్మగలవు. ఎవరో రోడ్డు మీద వచ్చినోడు నీతో, లేకపోతే కొత్తగా కలిసినోడు ఎన్నో వాగ్దానాలు చేయొచ్చు, ఎన్నో మాటలు మాట్లాడొచ్చు. అటువంటి మాటలన్నీ నమ్మితే మోసగిస్తారు కూడా. అనేకులు ఈ విధంగా మోసగించబడ్డారు కూడా. అలా నమ్మి బోల్తా పడ్డారు కదండి. అలా నమ్మమ్మ, ఎవరినంటే వాళ్ళని నమ్మకూడదు, కానీ దేవుణ్ణి నమ్మాలి. ఆమేన్. అందుకే వీటన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటండి? రక్షణ. ఆయన మన హృదయంలోకి వచ్చి, ఆయన మన పాపాలను క్షమించాడనేటువంటి నిశ్చయతలోకి వచ్చి, ఆయన నా ప్రభువు, నా దేవుడు, నా తండ్రి, నా రక్షకుడు అనే అనుభవంలోకి వస్తే అప్పుడు ఈ యొక్క మనం ఆయన యందు మనం నమ్మకం ఏర్పరచుకొని, ఆయన ఇచ్చిన వాగ్దానాల్ని నమ్ముతూ ఆ నిబంధన ఏర్పరచుకొని ముందుకు కొనసాగలం. హల్లెలూయా.